ఈ వీడియోలో భయంకరమైన స్కేరీ టీచర్, దయ్యాల గృహ, ఇంకా ఓస్త్రీ రేపురా అయితే చూసేద్దాం. వచ్చేసేయండి. అదేంటి టీచర్ ఆమె దయ్యమైంది. ఆమె అలా టైము రాత్రి 9 గంటలు అవుతుందండి. ఇప్పుడు మేమైతే ఒక భయంకరమైన టీచర్ ఆట ఆడబోతున్నాము. అదే టీచర్ గేమ్ అండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. మేమైతే గేమ్ కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నామండి. ఈ గేమ్కి పెన్, బుక్ ఉంటే సరిపోతాయి. అలాగే ఈ గేమ్ వచ్చేసి బన్నీ, నేను, శ్రీయాన్షి పాప, మా హస్బెండ్ అయితే ఆడబోతున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు శ్రీయాన్షి పాపను ఎందుకు హారర్ గేమ్లో ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పేసి. టీచర్ గేమ్ కదండి, హారర్ అయినా సరే తను ఉంటానని చెప్పాను ఇన్వాల్వ్ చేసాం అనమాట. అండ్ తర్వాత అయితే ఈ గేమ్కి కావాల్సినవి ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక పింక్ పేజ్ పేపర్లో ఒక పింక్ పేజ్ అయితే చింపుకోవాలండి. ఇలా చింపేసుకుని దీన్ని అయితే కొన్ని చీటీలు వేసుకోవాలన్నమాట. అంటే ఈక్వల్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పేపర్స్. వీటిల్లో వచ్చేసి మార్క్స్ వేయాలన్నమాట. అంటే టీచర్ దయ్యమాట కదండి. చెప్తాను, గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా హారర్గా కూడా ఉంటుంది. అలాగే ఈ గేమ్లోకి మనం వెళ్లే ముందు ఈవిడకి జరిగిన స్టోరీ కూడా, అసలు ఎలా చనిపోయేది కూడా తెలుసుకుందాం. మెయిన్ మనకి టీచర్ అంటే ఏంటి? ఎగ్జామ్స్, మార్క్స్, అంతే కదండి. ఇప్పుడైతే బన్నీ వీటిలో మార్క్స్ వేస్తుంది. అందులో 0 వేయి, 0 ఒక దాంట్లో, అలాగే ఒక దాంట్లో 100 మార్క్స్. ఇందులో వచ్చేసి ఈ 2 చీటీల్లో కూడా మనము ఎస్, నో అని చెప్పేసి అయితే రాసుకోవాలన్నమాట. సో చీటీలన్నీ కూడా రెడీ అయిపోయి కదా, ఈ 2 సెపరేట్గా మడతలు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా సెపరేట్గా మడతలు పెట్టుకోవాలి. సో ఇప్పుడు గేమ్లో ఆడే మా 4 మెంబర్స్ పేర్లు కూడా ఇక్కడ రాశానండి. అలాగే ఈ గేమ్లో వచ్చేసి ఎవరికి లీస్ట్ మార్క్స్ వచ్చాయో దయ్యం, టీచర్ దయ్యం వాళ్ళ మీద పగ తీర్చుకుంటుంది. మరి గేమ్లోకి వెళ్లే ముందు ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఇప్పుడు బన్నీ వచ్చేసి లైట్స్ కూడా ఆఫ్ చేస్తుందండి. ముఖ్యంగా లైట్స్ ఆఫ్ చేసుకోవాలి ఈ గేమ్కి. ఇంకా మనము స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే మనం లైట్స్ ఆఫ్ చేసుకున్నాము. ఈ రూమ్లో ఓన్లీ గేమ్ ఆడే వాళ్ళు మాత్రమే ఉండాలండి. స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఒక పెద్ద స్కూల్ ఉంటుంది. అయితే ఆ స్కూల్లో పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉంటారు, అలాగే బాగా చదువుతూ కూడా ఉంటారు అనమాట. అన్నిట్లో కూడా వాళ్ళు ఫస్ట్ ఉంటూ ఉంటారు పిల్లలందరూ కూడా. ఆ స్కూల్కి ఒక టీచర్ అయితే కొత్తగా జాయిన్ అవుతుందండి. అయితే ఆ టీచర్ వచ్చిన తర్వాత ఆ టీచర్కి ఒక క్లాస్ అయితే అప్ చెప్తారు కదండి, క్లాస్ టీచర్గా ఉంటారు కదా. ఆ టీచర్ ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్గా ఉన్నారో ఆ క్లాస్లో రోజు ఒక స్టూడెంట్ అయితే మిస్ అయిపోతూ ఉండేవారు అనమాట. అంటే ఈరోజు 30% స్కూల్కి వస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు 29% మాత్రమే ఉండేవారు. ఒక స్టూడెంట్, ఒక పాప ఆరు బాబు మిస్ అయిపోతూ ఉండేవారండి. ఇలాగా కొన్నాళ్ళు పిల్లలు అబ్సెంట్ అయ్యారేమో అనుకునేవారు. తర్వాత పేరెంట్స్ వచ్చి గొడవ చేయడం అని ఇలాగే కంటిన్యూ అయ్యేది. ఇలాగ 6-7 మెంబర్స్ పిల్లలు అయితే కనిపించకుండా పోయారు. అప్పుడు స్కూల్ వాళ్ళకి అనుమానం వచ్చి కంప్లైంట్ అయితే చేస్తారనమాట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. అయితే అక్కడ ఏం అర్థం కాదు, పిల్లలు ఎలా మాయమవుతున్నారో తెలీదు. అయితే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు చాలా రోజులు ఏమీ కనిపించలేదు. బట్ 1 డే మాత్రం ఒక నీడ ఒక పిల్లాడిని అలా లాక్కి వెళ్ళిపోతున్నట్టుగా ఆ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఎవరు నమ్మలేకపోతారు. ఆ తర్వాతే భూత వైద్యుడిని మనకి స్కూల్కి అయితే పిలుస్తారండి. స్కూల్లో వాళ్ళు ఎవరు ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఈ మూఢనమ్మకాలు అనేవి నమ్మరు. అందుకే ఇప్పటికి వచ్చి వాళ్ళు ఎవరిని పిలవరు. కాకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్లో పిల్లాడు కనిపిస్తున్నాడు, కానీ ఆ టీచర్ ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు కనిపించట్లేదు అనమాట. అప్పుడు ఒక భూత వైద్యుడిని అయితే ఆ స్కూల్కి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఒక హోమం అంతా కూడా ఆయన ఏర్పాటు చేసి అంతా పూజ చేస్తూ ఉంటే ఆ టైంలోనే టీచర్స్ గ్రూప్లోంచి ఒక టీచర్ అయితే భయంకరంగా, ఏ క్లాస్లో పిల్లలు అయితే తప్పిపోతున్నారో ఆ టీచర్ అయితే భయంకరంగా అరుచుకుంటూ వచ్చి ఆ ముగ్గులో అయితే కూర్చుంటుంది అనమాట. అప్పుడే అందరికీ తెలుస్తుంది తను ఒక పిశాచి, పిల్లల్ని ఎత్తుకెళ్ళి పీడించి చంపేస్తుంది అని తెలుస్తుంది. ఆ టీచర్ని ఆ స్కూల్లోనే ఆ టీచర్ ఆత్మని బంధించేసి ఆ స్కూల్ని అయితే క్లోజ్ చేసేసారండి. సో ఇదన్నమాట స్టోరీ. ఇవాళ వచ్చేసి ఆ టీచర్ మెయిన్గా ఏ స్టూడెంట్స్ని మాయం చేస్తుంది అంటే మార్క్స్ ఎవరికైతే తక్కువ వస్తున్నాయో వాళ్ళని. మరి చూద్దామా మాలో ఎవరికి మార్క్స్ తక్కువ వస్తాయో. వచ్చేసేయండి. సో ఎంతమంది పర్సన్స్ ఉంటే అన్ని చీటీలు అయితే తీసుకుని మార్క్స్ అయితే వేసుకోవాలండి. ఒక దాంట్లో కంపల్సరీగా 0 ఉండాలి, ఒక దాంట్లో 100 మార్క్స్ ఉండాలి, మిగతా దాంట్లో యావరేజ్ మార్క్స్ ఉండాలన్నమాట. ఇందులో అయితే ఎస్, నో ఉండాలండి. ఈ చీటీలు కూడా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేనైతే చీటీలు వేసేస్తున్నాను, ఎవరి చీటీ వాళ్ళు తీసేసుకుంటారు. స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి బన్నీ, ఎన్ని మార్క్స్ వచ్చాయి? 35 మార్క్స్ అంటండి. తర్వాత మా హస్బెండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పు. నోట్ 0. మా శ్రీయాన్షి పాపకి ఎన్ని మార్క్స్ చూద్దాం. చూపించి సరిగ్గా 75 మార్క్స్ అంటండి. అయితే మనకే 100 మార్క్స్ అయి ఉంటాయి. చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఇంకున్నది నేనే కాబట్టి
నా చీటీలో అయితే 100 మార్క్స్ ఉన్నాయి. మా శ్రీయాంశి బాబు ఏడ్చేస్తుంది నాకు 100 వచ్చాను. ఏంటి నాన్న తీసుకున్నాడా? షూండు. ఇప్పుడు వచ్చేసి నాకైతే 100 మార్క్స్ అండి, మా హస్బెండ్కి 0, బన్నీకి 35, శ్రీయాంశికి 75 మార్క్స్ అనమాట. అయితే ఈ గేమ్లో 0 మా హస్బెండ్కి వచ్చింది కాబట్టి మా ఆయనే చీటీలు వేయాలండి. ఆయన క్వశ్చన్ అడిగి ఆ చీటీలు అయితే వేస్తారు. అడుగు. టీచర్ ఆర్ యు దేర్? బాబోయ్, టీచర్ అయితే ఇక్కడికి వచ్చేసారండి. ఇంకోటి కూడా చేసి చూపిస్తాం మరి, అంటే ఎస్ అనుకుంటారుగా. ఓకే చూపించు. అయితే మా హస్బెండ్ అయితే తీగానే ఎస్ వచ్చిందండి, చూసారు అందులో అయితే నో ఉంది. వచ్చేసింది. అయితే టీచర్ ఇక్కడే ఉన్నారండి. సో పదండి మళ్ళీ చీటీలు వేసేద్దాము. ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చాలా భయంకరంగా అయితే అడగబోతున్నాం, చూద్దాం. సో ఇప్పుడైతే మళ్ళీ చీటీలు అయితే వేసామండి. తీసుకో, ఓపెన్ చేసి పైకి చూపించాయి. మళ్ళీ నాకే 100 మార్క్స్ వచ్చాయి. మళ్ళీ బన్నీకి 0. ఏంటి 75 అంటే మా హస్బెండ్ 35 వచ్చినట్టున్నాయి. పదండి ఇప్పుడైతే ఇక్కడ మార్క్స్ వేసుకుని బన్నీకి 0 వచ్చింది కాబట్టి అది క్వశ్చన్ అడిగేస్తుంది. మార్క్స్ వేసే అందరివి. టీచర్ నాకు 0 మార్క్స్ వచ్చాయి కదా, ఇప్పుడు నన్ను మీరు మాయం చేస్తారా స్టూడెంట్స్ లాగా? సో ఇప్పుడైతే బన్నీ చీటీ అయితే తీస్తుందండి. ఓ నాయనా, ఎస్ వచ్చింది. టీచర్ మీకు ఇక్కడ నో అనే ఆప్షన్ కూడా ఒకటి ఉన్నప్పుడు మీరు ఎందుకు మాకు ఎస్ఏ తీస్తున్నారు అన్నమాట? అయితే బన్నీని అయితే మాయం చేస్తానని చెప్తుందండి. సో ఇప్పుడు మళ్ళీ చీటీ వేద్దాం. భయంగానే ఉంది, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడైతే మా శ్రీయాంశి పాప చీటీలు వేస్తుంది. వేసే. అయితే ఈ గేమ్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 0 వచ్చిన వాళ్ళు మాత్రమే క్వశ్చన్ అయితే అడగాలండి. టీచర్ నన్ను మాయం చేస్తా అన్నారు కదా, చంపి తినేస్తారా? అంటే 3rd రౌండ్లో బన్నీకి 0 వచ్చింది. అమ్మో. అయితే టీచర్ అన్నిటికీ ఎస్ఏ ఇస్తుంది ఎందుకో కానీ నాకు అర్థం కావట్లేదు. సో పదండి ఇప్పుడైతే మేము చీటీలు వేసేస్తాము. ఎవరు భయపడుతుందండి, అక్కడ ఏదో నీళ్ళ కనిపిస్తుందంట. అగో కళ్ళలో నీళ్ళు కూడా నిండిపోతున్నాయి. ఏముంది అక్కడ? ఏముందమ్మా? ఏం లేదు, అగో చూడు. ఎక్కడ? ఏం లేదమ్మా. అదేంటా నీడ సన్నగా అక్కడ. సో ఇప్పుడైతే ఇంకా మేము చీటీలు వేసేసి డైరెక్ట్గా ఎవరికి 0 వచ్చిందో అక్కడ చూపించేస్తాం మీకు. తీయండి. ఈసారి అయితే 0 మనకు వచ్చిందండి. టీచర్ మీ ఆత్మ మా చుట్టుపక్కలే ఉందా? నో, మా చుట్టుపక్కల అయితే లేదంటండి. మరి ఈ రూమ్ లో ఉన్నట్టుంది, అంటే మన పక్కన లేదు, కొంచెం దూరంలో ఉందని. ఆన్సర్స్ ఇస్తుందంటే ఇక్కడ ఉందని అర్థం. ఇక్కడే ఉంది కానీ కొంచెం దూరంలో ఉంది, మా పక్కన అయితే కూర్చోలేదంట. ఓకే, పగబట్టేసిందండి. మళ్ళీ 0 వచ్చింది. ఈసారి మా శ్రీయాంశికి 100 వచ్చింది అనమాట. సరే ఉండు, ఓకేనా? అయితే ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి, టీచర్ మీరు 20 మందికి పైగా పిల్లల్ని చంపారా? 20 మందికి పైగా చంపితే ఎస్ అని, 20 మందికి లోపల చంపితే నో అని చూపించండి. అంటే 20 మందికి లోపలే చంపిందంటండి, నో అని చూపిస్తుంది. ఈసారి మా శ్రీయాంశి బాబాకు 0 వచ్చిందండి. నన్ను మీరు ఎత్తుకుపోతారా అని అడిగింది క్వశ్చను. ఓపెన్ చేస్తుంది, ఎస్ వస్తుందో నో వస్తుందో, ఏడుస్తుంది కూడా పాపం. నో అంటండి. అయితే టీచర్ అయితే శ్రీయాంశిని ఎత్తుకెళ్ళరంట. ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకు మార్క్స్ వచ్చాయి కదండి, ఈ మార్క్స్ అన్నిట్లో కూడా మనం కౌంట్ చేసేద్దాము. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. ఓడిపోయిన వాళ్ళకి శిక్ష కఠినంగా ఉంటుంది, చూసేద్దాం. బన్నీ అయితే ఇక్కడ ఆల్రెడీ స్కోర్స్ వేసేస్తుంది అనమాట. నాకు వచ్చేసి ఎంత 270యా 385 ఏమో మా ఆయనకంట, 245 ఏమో బన్నీకంట, మా శ్రీయాంశికి అంతా చూద్దాం 60. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి మా ఆయనకి వచ్చాయండి, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి బన్నీకి వచ్చాయి. లాస్ట్ కొంచెం భయంకరంగా ఉందండి. ఏంటి బన్నీ జుట్టు ముందు వేసుకున్నావు? సర్లే, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అయితే క్వశ్చన్ అడగాలి కదండి. బన్నీ అయితే క్వశ్చన్ అడుగుతుంది. నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి కదా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? ఎప్పుడే తీసుకెళ్ళవే, ఎప్పుడే తీసుకెళ్ళు. చీటీ ఇప్పుడే తీసుకెళ్ళమను. తీసుకెళ్ళి నిన్ను తీసుకెళ్ళా.
టీచర్ 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 ఆమె దయ్యమైంది, ఆమె అలవాటు. అదేంటి కనిపిస్తుందా? ఇలాగేవో నరాల కింద ఏదో జుట్టు నరాలు నిప్పుల్లాగా అనిపిస్తున్నాయి. ఇవి కనిపిస్తుందా వీడియోలో? అందుకే చెత్త గేమ్స్ అన్ని ఆడకూడదు. ఆడవే శ్రేష్, దూరంగా వెళ్ళు. ఇదిగో ఇదిగో ఒకసారి అవి లైట్గా మెరుపులు లైట్స్ ఆఫ్ చేసి ఉంటే నేడు ఉంటే పోనీ అనుకోవచ్చు. అదేంటి వెలుతురులాగా అదొక నరాల్లాగా పడుతుంది. నేను తెస్తాను ఇలా. అదిగో ఆ పైన అంతా ఇంకా మీకు నరాలలాగా మీకు కనిపిస్తుందా? ఇక్కడ మనిషి కాదే, ఆగు. ఇగో నరాలు మూవ్ అవుతుంది అది. ఇదిగో అదేదో నిప్పు రవ్వల్లాగా ఒక మెరుపులాగా అనిపిస్తుంది నీడ. అగో ఆ పై వరకు కూడా ఉంది, గోడ అంతా కూడా ఉంది. ఇది ఏంటో తెలియట్లే. మా శ్రీయాన్షి పాపకి ఏమో ఇందాకేదో కనిపించిందంట ఈ రూమ్లో. సో చూసారు కదండి, లాస్ట్కి అయితే నాకే అర్థం కావట్లేదు. లైట్ ఇస్తే మళ్ళీ ఏమీ లేదు, అదేదో ఒక మెరుపులాగా నరాల్లాగా ఏదోలా కనిపిస్తుంది అనమాట. వీడియో ఫోన్లో కూడా లైట్ గానే రికార్డ్ అవుతుంది. మరేమో తెలియదు కానీ గేమ్ అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నామండి. ఇందులో అయితే బన్నీ ఓడిపోయింది. బన్నీకి అయితే లాస్ట్లో హెడేక్ వచ్చేసింది, అంటే పడుకుంది కూడాను. చూడండి హెడేక్ వచ్చిందని చూపించు. చాలా హెడేక్గా అనిపిస్తుందని చెప్పేసి పడుకుందండి. ఇంతేనండి, ఇలా ఎండ్ చేసేస్తున్నాము. వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గేమ్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. బాయ్ బాయ్. మేమైతే గునా కేవ్స్ ఎగ్జిబిషన్కి వచ్చాము. లోపలికి వచ్చేయండి చూద్దాము. బయట చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. లోపల బోల్డ్ని భయంకరమైన దయ్యాలు, అస్థిపంజరాలు ఉన్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా భయంకరంగా ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ హెడ్. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం. లోపలైతే ఎంత బాగుందో నేను చెప్పడం కన్నా మీరు చూస్తే చాలా బాగుంటుంది. కొంచెం భయంగా, కొంచెం బ్యూటిఫుల్గా ఎంతో బాగుందండి. చాలా పెద్ద ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. చాలా మంది జనాలు కూడా వచ్చారు. ఇంకా దయ్యాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసాయండి. మేమైతే టికెట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ వేలో అయితే పైకి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ అందరూ అరుపులు గోల ఇదంతా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ సాంగ్స్ అయితే పెట్టారండి. మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చూడండి బర్డ్స్, అవి చెట్టు పైన బర్డ్స్ కూర్చున్నట్టుగా చాలా రియలిస్టిక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి. అయితే మనందరికీ తెలిసిందే గునా కేవ్స్కి ఇంకొక పేరు డెవిల్స్ కిచెన్. అదే విధంగా పైకి ఎక్కగానే మనకి లోపలికి వెళ్ళగానే డెవిల్స్ అయితే, అదే దయ్యాలు అయితే దర్శనమిస్తాయండి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది, చాలా రియలిస్టిక్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారనమాట. లోపలైతే ఒక గృహలాగా చాలా సేపు ఉందండి. గృహ కూడా మనకు ఫాస్ట్గా అయిపోలేదు అనమాట. చాలా పెద్ద గృహ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి మంకీస్ అయితే కూర్చుని ఉన్నాయి అక్కడక్కడ. యాజ్ ఇట్ ఈస్ గృహ దగ్గర ఎలా ఉంటుంది, ఆ వేర్లు, చెట్లు, పక్షులు, కోతులు, ఇలా ఇవన్నీ కూడా దారి పొడుక్కి కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫ్యామిలీతో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. మరి మీలో ఎంతమంది మంజుమల్ బాయ్స్ సినిమా చూసారో కామెంట్ చేసేసేయండి. ఇంకా మేమైతే ఇదిగోండి లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఆశ్రిత్ బాబు, శ్రీయాన్షి పాప ఫస్టే పరిగెట్టేశారు. మేము వీడియో తీసుకుని వెళ్ళేసేపు అంతా కూడా వాళ్ళు ఆగట్లేదు అనమాట. ఆ రోజు సండే వెళ్ళడంతో అనుకోకుండా మేము లేట్గా కూడా వెళ్ళాము. 8:30 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా జనాలు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. మొత్తానికి చాలాసేపు పైకి ఎక్కేసాం కదా, ఇంకా కంగారు పడకండి, దగ్గరకు వచ్చేసాము. గబ్బిలాలు చూడండి అక్కడక్కడ ఎలా ఉన్నాయో. ఇంకా గృహ లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేసాయండి. ఇదే గృహ అనమాట. పైన ఒక పెద్ద గబ్బిలం దర్శనం ఇచ్చింది. అసలే సమ్మర్ కదా, ఆ గృహ లోపల తో పాటు ఫుల్ చెమటలు కూడా పట్టేస్తున్నాయి అనమాట. అక్కడక్కడ కూలర్ పెట్టారు కాబట్టి బ్రతికిపోయాము. ఇంకా లోపలికి ఎంటర్ అవగానే పెద్ద స్పైడర్ ఉంది, అలాగే చాలా స్కెలిటన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా భయంకరమైన దయ్యాలు కూడా ఉన్నాయి. నేను అన్నింటినీ కూడా క్యాప్చర్ చేశాను. ఈ దయ్యాల దీవిని దాటిన తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది, అది కూడా చూసేద్దరు కానీ రెడీగా ఉండండి. ఇక్కడ చూడండి ఎన్ని దయ్యాలు ఉన్నాయో. మేమైతే కొన్ని రీల్స్ కూడా షూట్ చేసాము, నేను పోస్ట్ చేస్తాను. అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇంకా చెప్పాను కదా ఆ రోజు జనాలు అయితే చాలామంది వచ్చారని చెప్పేసి. చూడండి అస్సలు ఖాళీయే లేదనమాట, జనాలు వస్తూనే ఉన్నారు. మేము వెళ్ళింది ప్రీ ప్లాన్డ్ చేసుకోకుండా వెళ్ళాము, ఏదో సడన్గా అలా వెళ్ళిపోయాము అంతే. 8:30 అలా అయింది. ఇంకా ఆ టైం తర్వాత మేము వెళ్ళిన తర్వాత కూడా చాలామంది వస్తూనే ఉన్నారనమాట. ఇంకా ఇదిగోండి అక్కడక్కడ ఇలాగా ఈ గబ్బిలాలు అయితే ఉన్నాయన్నమాట.
చాలా భయంకరంగా అనిపిస్తుంది చూడడానికి అయితే. ఇది మొత్తం కూడా చాలా బాగుంది అండ్ అదేవిధంగా భయంకరంగా ఉంది. నేను మా శ్రీయాన్షి పాప కొన్ని రీల్స్ కూడా షూట్ చేసాము. అస్సలు పిల్లలు మాట వినరు కదా, ఇలాంటి ప్లేస్కి వస్తే మాకు నచ్చినట్టు మేము ఎంజాయ్ చేస్తాము, మాకు నచ్చినట్టు మేము హ్యాపీగా ఉంటాం, తిరుగుతామని చెప్పేసి పరిగెడుతూనే ఉన్నారు ఆ రోజు. అందులోనూ జనాలు ఎక్కువ. ఇక్కడ చూడండి ఆ దయ్యం ఎంత భయంకరంగా ఉందో ఇందాక చూపించింది. ఇంకా కొంచెం అయితే మేము ముందుకు వెళ్ళిపోతున్నామండి. మధ్య మధ్యలో జనాలు ఆగుతూ ఉన్నారు. అప్పుడు కొన్ని షూట్స్ అయితే క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇదొక దయ్యం అనమాట. ఇదొక మంత్రగత్తె పిశాచి. ఎలా ఉందో చూడండి. ఇది చాలా బాగా అనిపించింది అండ్ క్యూట్గా ఉందని చెప్పేసి అలా నేను చేస్తున్నాను అనమాట. దీంతో కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను షూట్ చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ జనాలు వచ్చేసరికి మేమైతే ఫ్రంట్కి నడిచేస్తున్నాము. మా శ్రీయాన్షి పాప అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అది కూడా ఆ దయ్యాలను చూసి తిరుగుతుంది. కానీ మా ఆశ్రిత్ ఏమో ఆ వాతావరణం వాడికి నచ్చలేదు అనమాట. నాకు నచ్చలేదు, దయ్యాలు వద్దు, నాకు భయంకరంగా ఉంది అని చెప్పేసి ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడు. ఇదంతా ఏంట్రా అందరు చూడడానికి వస్తున్నారు, జస్ట్ ఫన్నీయే కదా అంటే వాడికి ఆ సెట్టింగ్ అయితే అసలు, ఆ దయ్యాల సెట్టింగ్ అయితే అసలు నచ్చలేదంట. ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడు అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్తే వేరే ఉంటుందిలే, స్నో అది బాగుంటుందని చెప్పేసి మేము అక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే కొంచెం ఒక గృహలా ఉండి దాని లోపల ఏవో సంథింగ్ ఉన్నాయన్నమాట. మేము అలా చూస్తూ ఏవో వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాం. ఆ లోపల పెద్ద ఏం లేదులేండి, ఏదో మా ఓవర్ యాక్టింగ్ తప్పించి. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ అలాగా స్కెలిటన్స్, అదే అస్థిపంజరాలన్నీ కూడా అలా వేలాడదీసి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక చోటకు వెళ్తే లైట్స్ వెలుగుతున్నాయి, ఒక అస్థిపంజరం ఉంది. ఆ లోపలికి చూస్తే కుప్పలు స్కెలిటన్ అస్థిపంజరాలు అయితే మనకి దొరికాయి అనమాట. వీటితో పాటు అదిగోండి బ్యాట్స్, ఆ గబ్బిలాలు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఈ దయ్యాలది ఇంకా అవ్వలేదు. ఈలోపు మనకి జలపాతం లాగా పెట్టారనమాట. ఇంకా ఈ కొండ దీము ఉన్నంత వరకు కూడా ఈ దయ్యాలది అయితే ఉంది. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఒక చెట్టు కూడా ఉంది, చూపిస్తాను. ఇంక ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉంది కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే నేనైతే షూట్ చేసుకుంటున్నానండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పిల్లలతో వెళ్తే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ కాబట్టి రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఈవినింగ్ అయితే వెళ్ళండి. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇదిగోండి ఈ దయ్యాల చెట్టు ఉందన్నమాట. దయ్యాల మర్రి చెట్టులాగా ఉంది. దీని నిండా వచ్చేసి బ్యాట్స్, గబ్బిలాలు, అలాగే ఇక్కడ చుట్టుపక్కల అస్థిపంజరాలు, దయ్యాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా క్రీపీగా ఉంది. ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇంకా దయ్యాల దేవి ఎండ్ అయిపోయిందనమాట. బ్యూటిఫుల్ సీనరీతో ఈ మంచి ప్లేస్ అయితే ఉందండి. ఆ చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అలాగే ఇక్కడ మంచిగా మూవింగ్ ప్యాండాస్ అయితే కూర్చుని ఉన్నాయి. వీటితో పాటు పెంగ్విన్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. హెడ్స్ అవి కూడా ఇవి కదుపుతున్నాయి అన్నమాట. ఇంకా వీటితో పాటు ఒక హార్స్ ఉంది, అదే మనకి యూనికార్న్ ఉంది, ఇంకా పోలార్ బేర్ ఉంది. అలాగే ఇంకా చాలా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది సీనరీ అయితే మాత్రం. ఇక్కడ కూడా నేను వీడియో షార్ట్స్ అయితే షూట్ చేశాను. వీలైతే అవన్నీ కూడా నేను 1 by 1 పోస్ట్ చేస్తాను. సో మొత్తం అంతా కవర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పిల్లలకైతే భలే నచ్చేస్తుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఆ బయట దయ్యాల ప్లేస్లో చాలామంది పిల్లలు అయితే భయపడ్డారండి, ఏడుస్తున్నారనమాట. లిటరల్లీ వాళ్ళ పేరెంట్స్ జస్ట్ అక్కడ దయ్యాలను వేలాడదీశారు కదా, అక్కడ ఇలా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెడితే వాళ్ళు అరిచేసి చాలామంది పిల్లలు అయితే ఏడుస్తున్నారు. మా ఆశ్రిత్ కూడా ఏడ్చాడు, చూపించాను కదా. ఇంకా మా శ్రీయాన్షి పొట్టిదైతే ఏడవలేదు. ఇంకా ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే మాత్రం మొత్తానికి. ఇంకా ఇదిగోండి బ్యూటిఫుల్ హార్స్ అయితే ఉంది ఇక్కడ, వైట్ హార్స్ అనమాట. అలాగే దీని వెనకాల పెద్ద ప్యాండాస్ కూడా ఉన్నాయి. ఇంకా పోలార్ బేర్ ఉంది. ఇంకా కొన్ని లయన్స్ సంథింగ్ ఉన్నాయన్నమాట. అంతే. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మా శ్రీయాన్షి పాప ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఇల్లు లాగా ఉంది సెట్టింగ్, అందులో దూరుతుందనమాట. అందులో దూరి ఎక్స్ట్రాలు చేస్తుంది. ఇంకా రా బయటకు అని చెప్పేసి ఒక పాండా చూడండి నుంచున్నట్టే ఉంది కదా. ఇంకా ఫ్రంట్కి వస్తే ఇదిగోండి ఇదైతే పోలార్ బేర్ అనమాట. దయ్యాల దగ్గర నుంచి రాగానే ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కూలర్స్ అవి పెట్టడం వల్ల మంచిగా గాలి కూడా వస్తుంది, చాలా మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే మాత్రం.
ఇది దాటిన తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, మిస్ కావద్దు, చూపిస్తాను, వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. ఇదిగో ఇదే బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగుంది అనమాట. కపుల్స్కి కానీ ఇది ఇలా మంచిగా పిక్స్ అవి దిగడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా అరేంజ్మెంట్ అయితే ఇక్కడ కూడా చాలాసేపు మేము పిక్స్ రీల్స్ అయితే మేము షూట్ చేసుకుని ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇక్కడే మాకు అసలు వచ్చిందే చాలా లేట్ కదా, అందులోనూ జనాల వల్ల ఆ ఫొటోస్ వీడియోస్ తీయడానికి కూడా లేదనమాట. వాళ్ళు ఎక్కువగా జనాలు వస్తుంటే మరి తీయలేం కదా, వెయిట్ చేసి వీడియోస్ ఫొటోస్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు ఈ లోపల ఎగ్జిబిషన్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము వచ్చింది 8:30కి, అనుకోకుండా వచ్చామని చెప్పాను కదా. 8:30 టు ఇంకా 10:30 అవ్వకుండానే 10:30 కల్లా క్లోజ్ చేస్తారు. మాకు లోపలే చాలా టైం పట్టేసింది. ఇంకా క్లోజ్ చేస్తున్నారు అనగా ఒక 20 minutes ముందే మేము ఈ లోపలికి వచ్చామంతే. అప్పటికే 10 దాటిపోతుంది టైము. ఇంకా పిల్లలు రాగానే ఇక్కడ మా ఆశ్రిత్ బాబు ఏమో గోల చూసి నాకు గోల కావాలని అడిగాడు. మీలో ఎంతమందికి గోల అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, పెళ్ళైన కొత్తలో ముఖ్యంగా. అప్పుడు ఎక్కడికైనా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తే మేము ఈ గోల తినడానికి వెళ్ళే వాళ్ళం ఎక్కువగా. ముఖ్యంగా నేను, మా హస్బెండ్ ఎప్పుడైనా తినేవాళ్ళంతే. ఇంక ఈరోజు అయితే పిల్లల కోసం మ్యాంగో అండ్ ఇక్కడ గ్రేప్ అయితే తీసుకుంటున్నాను గోల. సో ఇక్కడ మాకు ఏంటంటే కొన్ని రీల్స్ అవి తీసుకుందామని ప్లాన్ అయితే ఉంది మెయిన్ ఎగ్జిబిషన్లో, అక్కడ సెట్టింగ్స్లో కాకుండా. అదైతే కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే రాగానే అప్పటికే ఫుల్ దాహం వేస్తుంది, మాకు చాలా నీరసం వస్తుంది అనమాట. ఇంకా పిల్లలు ఇది అడిగారని ఇక్కడ ఇవి తీసుకునేసరికి మొత్తం ఎగ్జిబిషన్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దీని తర్వాత మంచూరియా తీసుకున్నాము. ఇది మంచూరియా తీసుకున్నాము, ఇంకా కూర్చొని ఇది తింటున్నాం అంతే. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. ఇంకా 10:30 చూసుకుంటే టైం 10:30 అనమాట. అయ్యయ్యో అనిపించింది మాకు. చాలా లేట్గా వచ్చాము మేము. లేట్గా రావడం వల్ల మేమైతే అంత ఇగోండి ఇక్కడ అంతా వీడియోస్ తీద్దాం అనుకున్నా, ఏం తీసాను ఇంకా ఏమీ తీయలేదు. మా శ్రీయాన్షి పాప ఏమో ఇంకా గంట తింటుంది ఆ మంచూరియా వచ్చేసి. అది తినేసరికి మొత్తం 10:30 అయిపోయింది అనమాట. సో ఇంకా తినేసిన తర్వాత ఇంకేం చేస్తాము, ఇంటికి అయితే రిటర్న్ అయిపోవాలి కదా, తప్పదు కదా. మరి సడన్గా లైట్స్ అవి ఆఫ్ చేశారు. ఇంకా మొత్తానికి మేమైతే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. అసలు ఇంకేం తీస్తాం రీల్స్, ఇంకా బయటకైతే ప్యాకప్ అయిపోయాం. మొత్తానికి ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్. ఓ స్త్రీ ఈ రోజురా, ఓ స్త్రీ స్త్రీ చేతి గుర్తులు పడ్డాయండి ఇక్కడ. అర్ధరాత్రి ఓ స్త్రీ రేపురా అనే పేరు వినగానే వణుకు పుడుతుంది కదండి. మరి అలాంటి ఓ స్త్రీ రేపురా గేమ్ ఈరోజు ఆడబోతున్నాము. ఈ గేమ్కి కావాల్సిన వస్తువులు ఏంటో చూపిస్తాను రండి. ఒక రెడ్ కలర్ సారీ లేదంటే వైట్ కలర్ సారీ అయితే తీసుకోవాలండి. మేమైతే రెడ్ కలర్ సారీ తీసుకున్నాము. ఇంకా అచ్చమైన రెడ్ లేదు, అందుకే కొంచెం మెరూన్ షేడ్ వచ్చింది తీసుకున్నాను. తర్వాత క్యాండిల్ కావాలండి, ఇంకా పెన్ తీసుకోవాలి, మ్యాచ్ బాక్స్, బుక్ లేదంటే వైట్ పేపర్స్ అయితే తీసుకోవాలి. మరి గేమ్లోకి వెళ్ళబోయే ముందు నాతో పాటు ఈ గేమ్ ఈరోజు ఎవరెవరు ఆడుతున్నారో చూసేద్దామా. మా హస్బెండ్ ఆడుతున్నారండి. అలాగే చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా, బన్నీ గేమ్స్ ఆడట్లేదేంటి, హారర్ గేమ్స్లో బన్నీని కూడా పెట్టి ఆడించండి అని చెప్పి అడుగుతున్నారు కదా. మీరందరూ ఎదురు చూసినా బన్నీ కూడా అయితే ఆడుతుందన్నమాట. ఇంకా మా శ్రీయాన్షి పాప కూడా ఆడుతుంది, ఇంకా నేను కూడా ఆడుతున్నా. మరి మేము ముగ్గురం అయితే ఈ భయంకరమైన ఓ స్త్రీ రేపురా గేమ్ అయితే ఆడబోతున్నామండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఒక లైక్ చేసేసేయండి. అయితే ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసేద్దామండి. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత గేమ్లోకి వెళ్ళబోయే ముందు ముఖ్యమైనది స్టోరీ తెలుసుకోవాలండి. అసలు ఓ స్త్రీ రేపురా అంటే ఏంటి, దీని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాము. అయితే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఓ స్త్రీ రేపురా అని చెప్పేసి తలుపుల మీద రాయడం? నేను నా చిన్నతనంలో చాలామంది తలుపుల పైన ఓ స్త్రీ రేపురా అని చెప్పి రాయడం అయితే చూశానండి. ఇలా ఎందుకు రాస్తారో మీ ఎవరికైనా తెలుసా? ఒక పల్లెటూరు ఉండేదండి, చాలా సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. ఆ పల్లెటూరులో అర్ధరాత్రి సమయంలో తలుపులు మోగేవన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింటి తలుపులు అయితే మోగుతూ ఉండేవి. అయితే మనకు కావాల్సిన బంధువులు ఫ్రెండ్స్ గొంతులో పిలుస్తూ తలుపులు అయితే కొట్టేదన్నమాట. ఎవరో మనకు కావాల్సిన వాళ్ళేనని ఆ నిద్ర కళ్ళతోటి వెళ్ళి తలుపు తీసి చూస్తే తలుపు బయట ఒక అందమైన స్త్రీ ఎర్రటి దుస్తులు అంటే ఎర్రటి సారీ కట్టుకుని అయితే ఉండేదన్నమాట. తను ఎవరో ఏంటో అని పూర్తిగా చూసేలోపే వాళ్ళని ఊరి చివరికి లాక్కుని వెళ్ళి చంపేసేదండి. అయితే ఊరు చివరికి వెళ్ళేసరికి తన రూపం ఎలా మారిపోయేదంటే, ఒక కుళ్ళిన శవానికి ఎర్రటి సారీ, ఫస్ట్ అయితే చాలా అందమైన అమ్మాయి కనిపిస్తుంది డోర్ తీయగానే, ఊరు చివరికి లాక్కి వెళ్ళేసరికి కుళ్ళిన శవానికి ఎర్రచీర కడితే ఎలా ఉంటుందో అలా అయితే వికృతంగా కనిపించేదన్నమాట.
ఈ స్త్రీ అర్ధరాత్రి మాటలు అందరింటికి కూడా వచ్చి ముఖ్యంగా మగవాళ్ళనైతే ఎక్కువగా టార్గెట్ చేసి అయితే చంపేసేది అనమాట. ఇలాగా ఈ విలేజ్లో చాలా మంది చనిపోవడంతో అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఒక తాంత్రిక్ బాబాని అయితే పిలుస్తారండి. ఆ తాంత్రిక్ బాబా చెప్పింది విన్నాక అందరూ ఆశ్చర్యపోతారనమాట. చాలా సంవత్సరాల క్రితం అదే విలేజ్లో ఒక అమ్మాయి అయితే పుడుతుందండి. తన పెద్దదయ్యి పెళ్లి కూడా అవుతుంది తనకి. అయితే తనకు ఒక బాబు కూడా పుడతాడు. వాళ్ళ భర్త ఈ అమ్మాయిని అనుమానిస్తాడనమాట. ఈ బాబు నాకు పుట్టలేదు, నువ్వు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నావని చెప్పేసి తనని అవమానిస్తాడు. ఆ ఊర్లో జనాలు కూడా అది నిజమేనేమో అనుకుంటాడు. అయితే ఆమె పెళ్లికి ఎర్రటి చీరనైతే కొనుక్కొని ఆ ఎర్రటి చీర కట్టుకుంటుందండి. ఆ పెళ్లి చీరతోటే ఆవిడ ఉరి వేసుకుని అయితే చనిపోతుందన్నమాట. ఆ చనిపోయిన మనిషే ఈరోజు స్త్రీగా అయితే మారుతుందండి. చాలామంది దీని గురించి తెలియగానే భయపడిపోయి ఊర్లో అందరూ కూడా వాళ్ళ తలుపుల పైన గోడల పైన ఓ స్త్రీ రేపురా అని చెప్పేసి అయితే రాస్తారనమాట. ముఖ్యంగా అమావాస్య రోజు చాలా మంది ఇళ్ళకి తలుపులు అయితే కొడుతూ ఉండేదండి ఈ స్త్రీ. ఇలా ఓ స్త్రీ రేపురా అని రాసిన తర్వాత మాత్రం వాళ్ళ తలుపు మీద చదువుకుని ఒకవేళ ఓ స్త్రీ రేపురా అని అక్కడ రాసి ఉంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు కొట్టేదనమాట. ఇలా కొన్నాళ్ళకి ఊర్లో అందరూ కూడా ఓ స్త్రీ రేపురా అని రాయడంతో ఆ స్త్రీ రావడం అయితే తగ్గించేసిందంట. మరి అసలు ఈ స్త్రీని ఇప్పుడు మనం పిలుద్దామా, ఒక గేమ్ తనతో అయితే ఆడదామా? ఈ భయంకరమైన గేమ్లోకి ఇంకా వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు తెలుసు కదా, మన ఛానల్కి లైక్ చేసేసేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. మీ లైక్స్ కామెంట్స్ వల్ల ఇంకా నేను ఇలాంటి మంచి మంచి హారర్ వీడియోస్ షూట్ చేస్తాను. ఇప్పుడు ఇంట్లో ఒక చీకటి గదిలోకి అయితే మనం వెళ్ళాలండి. ఈ రూమ్లో ఎవ్వరూ ఉండకూడదు. అలాగే మనం గేమ్ ఆడే రూమ్ కూడా కాదు, వేరే రూము. లేదు అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి కూడా ఈ పని చేయొచ్చండి. అంటే ఎవ్వరు లేని ఏరియాస్, పాత ఇళ్ళు ఉంటాయి కదా, అక్కడ కూడా చేయొచ్చు అనమాట. ఒక సారీ అయితే మనం తీసుకున్నాం కదండి, ఆ సారీ ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టిన తర్వాత పట్టుకోదు సార్ పెట్టేసి క్యాండిల్ అయితే వెలిగిస్తున్నా అండి. క్యాండిల్ వెలిగిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ క్యాండిల్ పట్టుకుని ఓ స్త్రీ రేపురా అని ఓ స్త్రీ ఈ రోజురా అనాలన్నమాట. ఓ స్త్రీ ఈ రోజురా, ఓ స్త్రీ ఈ రోజురా, ఓ స్త్రీ ఈ రోజురా. మనం వేరే రూమ్ లోకి వెళ్ళిపోయి గేమ్ స్టార్ట్ చేయాలి. గేమ్ అయిపోయిన తర్వాత ఈ రూమ్ లోకి వచ్చి చూస్తే మనకి స్త్రీ వచ్చిందో లేదో 100% తెలుస్తుంది. వెళ్దామా? ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ డోర్ పైన రాసేసే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఓ స్త్రీ రేపురా అని రాసిస్తే ఆ దయ్యం రాదు, అంతే కదా? రేపు రా అని రాయకూడదు. ఓ స్త్రీ ఇప్పుడే రా అని రాయాలి. అదే ఈ రోజు రా అని రాయి. చంపేస్తుంది మమ్మీ. అది ఈ రోజు రావడానికే కదా మనం గేమ్ ఆడుతున్నాం. ఓ స్త్రీ ఈ రోజు రా అని చెప్పేసి ఇక్కడైతే రాస్తున్నామండి. అదే డార్క్ రూమ్ అని చెప్పాను కదా, ఆ రూమ్ బయట అయితే ఇలా ఓ స్త్రీ ఈ రోజు రా అని చెప్పేసి అయితే రాయండి. రాసేసి గేమ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం అయితే ఏబిసిడీలు అయితే రాసుకోవాలండి. ఒక 20 ఏబిసిడీలు మనకి ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి కదా. ఏబిసిడీలు ఫస్ట్ రాసేసిన తర్వాత మనం ఏబిసిడీలు రాసుకున్నాం కదండి. ఏబిసిడీలు మనకి యాక్చువల్గా ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక 26 పేపర్స్ అయితే చింపుకోవాలన్నమాట. చింపుకుని దాంట్లో 1 to 26 నెంబర్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి పేపర్ అయితే చింపేసుకుని దీన్ని ఒక 26 చిన్న చిన్న పీసెస్గా చేసుకుని అందులో 1 2 3 4 5 అలా 26 నెంబర్స్ అయితే మనము వేసుకుని చీటీలు అయితే మడతలు పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలాగ మనం 26 నెంబర్స్ కూడా చీటీలు అయితే రాసేసుకుని మడతలు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన చేతుల్లో వచ్చేసి 26 నెంబర్స్ ఉన్నాయండి. అలాగే బుక్లో వచ్చేసి 26 లెటర్స్ ఉన్నాయన్నమాట. వీటితోటి మనం దయ్యాన్ని కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుందాము. ఎలా సమాధానాలు చెప్తుంది అనుకుంటున్నారా? వచ్చేసేయండి చూపిస్తాను. స్త్రీ, నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకుంటున్నాను. అయితే అందరూ నిన్ను స్త్రీ అంటున్నారు, కానీ అసలు నీ పేరేంటి మాకు చెప్పు. ఇది నా క్వశ్చన్ అండి. ఓకే, నీ పేరేంటి అని అడిగాను. ఒక చీటిది. ఓకే, 4 అని వచ్చిందండి. అంటే డి. ఓకే, డి. డి. ఇప్పుడు మళ్ళీ మనము చీటీలు అయితే వేద్దాం. అంటే స్త్రీ పేరు ఇక్కడ డితో అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. సో ఇప్పుడు మనము డి అయితే స్టార్టింగ్ లెటర్ వచ్చిందండి. మనకి స్టార్టింగ్ లెటర్ వరకు తెలిస్తే చాలనుకుంటే ఆపేయచ్చు, కానీ తన పేరు మనము కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాం. అందుకని ఇంకొకసారి తన నేమ్ పూర్తయ్యే వరకు కూడా మనం ఈ చీటీలు వేద్దాం. ఇంకొకసారి వేస్తున్నాం. ఇందులో 5 అంటే మన 5th లెటర్ వచ్చేసి ఈ అండి.
సెకండ్ వన్ ఈ. నెక్స్ట్ వన్ చూద్దాము. మనం 2 times చీటీస్ వేసాము. డిఈ అనే లెటర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మనం 3rd time కూడా వేస్తున్నాం. ఇందులో మనకి 22 అనే నెంబర్ వచ్చింది. లెటర్ ఏంటి? వి లెటర్ అండి. ఆల్రెడీ మనకి డిఈ అయితే ఓపెన్ అయ్యాయి. వి అన్నమాట. నెక్స్ట్ వన్ వి. అయితే మనము ఇంకొకసారి వెయ్యక్కర్లేదండి, ఎందుకంటే మనకి నార్మల్గా నాలెడ్జ్ ప్రకారం ఆలోచిస్తే డిఈవి అంటే దేవ్ అని వచ్చింది. తను లేడీ కాబట్టి దేవి అనుకుంటున్నాం, లేదంటే దేవిక కానీ మ్యాక్సిమం పూర్వకాల మనుషులు కాబట్టి దేవి అనే పేరు సెట్ అవుతుంది అనుకుంటున్నాం మేము. తన పేరు దేవి, ఓ స్త్రీ పేరు అయితే దేవి అనుకుంటున్నామండి, అందుకే అవి రాస్తున్నాం. మేము అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే వచ్చేసిందండి. తన పేరు దేవి అని అయితే చెప్పింది. ఓ స్త్రీ, మీదే ఊరు? ఓకే ఓకే, దేవి మీదే ఊరు. 12లో ఏముందో చూడు. ఎల్ అండి, అంటే ఎల్తో స్టార్ట్ అయ్యే ఊరు అనమాట దేవి వాళ్ళది. మనము కంప్లీట్గా చూడాలన్నా చూడొచ్చండి, బట్ మేము ఇంకైతే చూడట్లేదు. తను ఒక పల్లెటూరులో అయితే ఉండేది. లక్ష్మీపురం, లక్కవరం అలా ఏమైనా సరే అయి ఉండొచ్చండి. ఎల్తో స్టార్ట్ అయ్యే ఊర్లో అయితే తను ఉండేదన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి బన్నీదండి. దేవి, ఒకవేళ నువ్వు ఈ రూమ్లో మా దగ్గరే ఉంటే 1 to 10 లోపు నెంబర్ రాకుండా చెయ్యి. ఆ రూమ్లో ఉండుంటే 10 to 26 లోపు ఇది. ఇక్కడుందా మన దగ్గర? ఇక్కడుందా మన దగ్గర? ఈ రూమ్ లో ఉండడం అంటే దేవి, నువ్వు మా దగ్గరలో ఉంటే మాకు ఏదైనా అపాయం కలిగిస్తావని మేము అనుకుంటున్నాము. ఒకవేళ మాకు ఏదైనా డేంజర్ ఉంటే కనుక 5 numbers దాటి వచ్చేలా చూడు. మాకు డేంజర్ లేదు అంటే కనుక 1 to 5 లోపు నెంబర్స్ వచ్చేలా చూడు. డేంజర్ ఉందా లేదా? రెండు ఇచ్చు ఒకసారి. 14 డేంజర్ ఉందంట. అంటే డేంజర్ ఉందంట. ఇంకా మనం ఈ గేమ్ ఆడేసి ఆ రూమ్లోకి వెళ్ళి పరిస్థితి ఏంటో చూద్దాం. గేమ్ ఆపేద్దాం. ఇప్పుడు మేము గేమ్ అయితే మధ్యలోనే ఆపేసామండి. అసలు గేమ్ ఇలా స్టార్ట్ చేయగానే డేంజర్ అంటుంటే అలా చెప్పండి. ఆ రూమ్లోకి అయితే వెళ్తున్నాము. ఓస్త్రీ రేపు రాని ఈ రోజు రాని రాసాం కదా, ఆ రూమ్లోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేమైతే ఆ చీకటి గదిలోకి వెళ్తున్నామండి. నలుగురం వెళ్తున్నాం. వెళ్ళి చూడు, నువ్వు వెళ్ళి చూడు. ఎవరు వీడియో తీస్తే అక్కడ నుంచిందో తెలియగా. ఎవరు వెళ్ళి చూడు. నాకు భయంగా ఉంది బాబు, నన్ను ఎందుకు ఇరికిస్తారే? వెళ్ళి చూడు. సరేనే వెళ్ళిపోతున్నానే, నాకు భయంగా ఉంది. అసలు ఎవరో అక్కడ ఉన్నట్టు వాళ్ళ ప్రెజెన్స్ కూడా మనకు తెలిసింది కదా. ఇక లైట్ అయ్యేసారి చెప్తాను. ఒక మనిషి అక్కడ ఉన్నట్టు వాళ్ళ టచ్ కూడా మనం ఫీల్ అయ్యాం కదా. అదేంటి ఇక్కడ ఎవరు లేరు కదా. అసలు ఆ రూమ్ లో నుండి రాగానే ఓ స్త్రీ రేపురం రాసాం కదా, స్త్రీ చేతి గుర్తులు పడ్డాయండి ఇక్కడ. అందుకే ఇలాంటి వీడియోలు ఆడద్దని చెప్తాను నేను, వినో. అండ్ నెక్స్ట్ ఆ నెంబర్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఎలా వచ్చాయో కూడా తెలియట్లేదు. భయపెట్టే విధంగానే అన్నీ జరిగాయండి. ఈరోజు జరిగిన గేమ్ లో వచ్చేసి మాకు చాలా నెగిటివ్ గా అనిపించింది అనమాట మొత్తం అంతా కూడా. టెన్షన్ గా ఫీల్ అయ్యాం ఈ రోజు. మీరు ఏమని కామెంట్ చేస్తారో నాకు తెలుసు. స్క్రిప్టెడ్ ఉన్నా కూడా నెగిటివ్ కూడా ఒరిజినల్ గా జరిగింది కూడా ఉందండి. మీరు అదైతే నీ వీడియోలో పడవు, అది అనుభవిస్తే తెలుస్తుంది. అండ్ ఏంటంటే కొన్ని వీడియో కోసం మేము చేసినా సరే కొన్ని ఏంటంటే నెగిటివ్ గా జరుగుతున్నాయి అన్నమాట. చాలా నెగిటివ్ గా ఆ చీటీలు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా, అసలు భయంకరంగానే వచ్చాయి అన్ని కూడా. మేము లైవ్ లోనే తీసాం మొత్తం అంతా కూడా. అండ్ నెక్స్ట్ రూమ్ నుంచి బయటకు రాగానే ఈ ప్రింట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ గేమ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నామండి. నెక్స్ట్ మేము ఏం గేమ్ ఆడాలనుకుంటున్నారో సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. వెళ్లే ముందు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.